బద్వేలు బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలతో సహా ప్రతి ఒక్కరూ వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివలింగానికి పూజలు నిర్వహించారు. ఈ కార్తీక వనభోజనాల్లో బద్వేలు వాళ్ళు చేసే కార్యక్రమాల్లో నేను కూడా పాల్పంచుకుంటున్నా. నేను కూడా ఇక్కడికి వస్తున్నా. ప్రతి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నా. ప్రతాప్ గారు వాళ్ళందరూ కూడా నన్ను పిలవడం, నేను రావడం జరుగుతుంది. నాకు అంతో ఇంతో బద్వేల్లో అంతో ఇంతో సంబంధం ఉంది. మా తాత ఊరు వచ్చి బద్వేలో పేట అనే జంసరాయపేట అనే గ్రామము. ఆ గ్రామంలో మా అమ్మ పుట్టింది. మేము కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చిపోయేవాళ్ళము. అయితే మేము కడపలో ఉండేవాళ్ళము. ఒంటిమిట్ట నరసింగారిపల్లిలో మా తాతగారు ఉండేవాళ్ళు. కాబట్టి అనుబంధం ఉంది. కాబట్టి మేము బద్వేలు అంటేనే ఒక తెలియని అనుభూతి మాకుంటుంది. ఎందుకంటే అరే బద్వేలు అంటే ఇది మందే, మన వాళ్ళే, ఖచ్చితంగా పోవాలనే ఒక అనుభూతి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడికి వస్తూ ఉంటా. అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా ఒకటే చెప్తున్నా, బలిజలందరూ బద్వేల్లో ఉన్నంత ఐక్యమత్యం ఎక్కడా కూడా లేదని చెప్పి నేను అనుకుంటా ఉంటా. ఎందుకంటే జిల్లా అంతా కూడా నేను తిరిగినా, ఇప్పుడు కోడూరు కూడా పోయి వస్తానా. కాబట్టి ఇక్కడ ఉన్నంత ఐక్యమతం ఎక్కడా లేదు. అయితే ఇదే ఐక్యమతంతో పనిచేయాలి. జనసేన కానీ ఎక్కడైనా మన వాళ్ళకు న్యాయం చేయాలి, మన వాళ్ళకు న్యాయం చేసే వరకు మనం పోరాడతామని చెప్పి మనమందరం కూడా ఒక సంకల్పంతో ముందుకు పోవాలి.